అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అలాగే కూటమి నాయకులకి మరొక్కసారి నమస్కారాలు చెబుతూ ఈరోజు మహత్తరమైనటువంటి పండగ. ఎందువలనంటే 5 సంవత్సరాల పరిపాలనని తరిమి కొట్టి ఈరోజు కూటమి 2 సంవత్సరాల పూర్తి చేసుకుని విజయోత్సవంతో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గం గురించి చెప్పాలి అంటే కూటమితోటి అంటే ఇక్కడ నెగ్గిన ఎమ్మెల్యే కమ్ మినిస్టర్ గారు వాసంశెట్టి సుభాష్ గారితో జనసేన నాయకులైనటువంటి నియోజకవర్గం పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మా జన సైనికులు ఆయనతోటి అంటే 175 నియోజకవర్గాల్లో ఎలాగుందో తెలియదు, కానీ రామచంద్రపురం నియోజకవర్గం అయితే మాత్రం సంఘీభావంతో కూటమి యొక్క అయితే కాన్సెప్ట్ తోటి ఈ కూటమి ఏర్పడిందో దానికి అనుకూలంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఏ విధమైన కాంట్రవర్సీ లేకుండా ఏ కార్యక్రమానికైనా ఒక అవగాహనతోటి అండర్స్టాండింగ్ తోటి డెవలప్మెంట్ మనం ఎలా చేయాలి, ఈ నియోజకవర్గం పురోగతి ఎలాగ ఎదరికెళ్ళాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ 2 సంవత్సరాలు. ఎందువలనంటే గత 5 సంవత్సరాలు కూడా ఒక విద్య కానీ ఒక రోడ్డు కానీ ఏ విధమైన డెవలప్మెంట్ లేకుండా సంక్షేమం అప్పులు చేసి ఆ డబ్బులు ఇచ్చేడే తప్ప ఏ రోజు కూడా ఈ నియోజకవర్గం గురించి కానీ లేదు. ఇక్కడ కూడా ఈ నియోజకవర్గం మినిస్టర్గా చేసిన వ్యక్తి ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ ఓ స్కూల్ డెవలప్మెంట్ కానీ విద్య కానీ రోడ్లు కానీ ఏది చేయలే. ఓ మున్సిపాలిటీ ఉంది, 28 వార్డులు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, ఒక రోడ్డు లేదు. ఇలాగే ప్రజల్ని నానా ఇబ్బంది పెట్టి పరిపాలన చేసిన ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం తరిమి కొట్టి ఈరోజు అభివృద్ధి అంటే ఏంటి అన్నదే రామచంద్రపురం నియోజకవర్గం. ఏ రోడ్డైనా రామచంద్రపురం నియోజకవర్గంలో కొంతగట్టు కూడా శ్మశానాలు కూడా ఒక అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ చేసి అభివృద్ధి అంటే ఇలాగుంటుంది కూటమి ప్రభుత్వం అనే ఉద్దేశంతో వాళ్ళు సమైక్యంగా ఈ ప్రభుత్వాన్ని చేసుకుంటూ ఇంకా వచ్చే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా మేము 100కి 100%, ఎందుకంటే మేము ఏదైనా ఒకవేళ కానీ ఇది కాదు అన్న మా సమిష్టితోటి నెగ్గటాకే మేము ప్రయత్నిస్తాం. 100కి 100% నెగ్గటాకే స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ కూటమి ఇలాగే ఉంటుంది, మీరు అలాగే ఉంటారు ఎప్పుడైనా సరే. అందువలన ఈరోజు ఈ సమావేశానికి మా ఐక్యత మా సమిష్టి మరొక్కసారి నిరూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా చేశామని నాకు ఈ అవకాశం ఇచ్చిన కూటమి సభ్యులందరికీ కూడా మరొకసారి నమస్కారం చెబుతూ